ఒక అందమైన గ్రామంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు నివసించేవారు. వాళ్ళు మోమో అనే కోతి, మినీ అనే పిల్లి, రికు అనే కుందేలు. వాళ్లకు ఒక చిన్న పొలం ఉండేది. ఆ పొలంలోని మట్టి చాలా సారవంతంగా ఉండేది. అక్కడి గాలి ఎంతో తాజాగానూ శుభ్రంగానూ ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ ముగ్గురు పొలానికి వచ్చి ఆనందంగా పని చేసేవారు. మోమో కోతి చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. చెట్లెక్కి పండ్లు తెంచడం చేసేది. మిమీ పిల్లి ఎంతో మృదువుగా, తెలివిగా ఉండేది. మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. రికు కుందేలు చాలా వేగంగా, కష్టపడే స్వభావం కలవాడు. మట్టిని తవ్వడం, విత్తనాలు నాటడం అతనికి ఎంతో ఇష్టం. ముగ్గురూ కలిసి ఆనందంగా పనిచేసేవారు. మోమో ఎత్తైన చెట్ల నుంచి అరటి పండ్లు, ఆపిల్ పండ్లు తెచ్చేవాడు. మినీ మొక్కలకు మెల్లగా నీరు పోసేది. రికు మట్టిలో వరుసలు చేసి క్యారెట్, టమాటా విత్తనాలు నాటేవాడు. ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఎన్నో రోజులు వర్షం పడలేదు. భూమి ఎండిపోయింది. మొక్కల ఆకులు వాలిపోయాయి. పొలం వెలవెలబోయింది. రికు బాధగా చూసి ఇలా అన్నాడు, మన మొక్కలకు నీరు కావాలి. ఇప్పుడు ఏమి చేద్దామని? మోమో వెంటనే, ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది, బాధపడకు అన్నాడు. మిమీ చిరునవ్వుతో, మనమంతా కలిసి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పింది. అప్పుడు మోమో దగ్గరలో ఉన్న కొండపైకి ఎక్కాడు. అక్కడ ఒక చిన్న వాగు మెల్లగా ప్రవహిస్తూ కనిపించింది. అతడు ఆనందంగా కేక వేశాడు. రికు వెంటనే వాగు నుంచి పొలానికి చిన్న కాలువ తవ్వాడు. మినీ జాగ్రత్తగా నీటిని అన్ని మొక్కల దగ్గరకు వెళ్లేలా చూసింది. కొద్దిసేపట్లోనే నీరు పొలంలోకి చేరింది. మట్టి మళ్లీ మెత్తగా మారింది. మొక్కలు మళ్లీ పచ్చగా, ఉత్సాహంగా నిలబడ్డాయి. కొన్ని రోజుల తర్వాత పొలం రంగురంగుల కూరగాయలు, పండ్లతో నిండిపోయింది. క్యారెట్లు, టమాటాలు, అరటిపండ్లు, బెర్రీలు పండించారు. ఆ ముగ్గురు స్నేహితులు ఆ పంటలను గ్రామంలోని మిగతా జంతువులతో పంచుకున్నారు. కుక్కలు, జింకలు, ఉడతలు, పక్షులు అందరూ ఆనందంగా వచ్చి వారికి కృతజ్ఞతలు చెప్పారు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం నారింజ, గులాబీ రంగులతో మెరిసింది. మోమో, మిమీ, రికు ముగ్గురూ కలిసి కూర్చుని సంతోషంగా నవ్వుకున్నారు. అప్పుడు మిమీ మెల్లగా ఇలా అంది, మనమంతా ఒకరికి ఒకరం సహాయం చేస్తే ఎంత పెద్ద సమస్యైనా చిన్నదైపోతుంది. మోమో, రికు సంతోషంగా తల ఊపారు. ముగ్గురూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అప్పటినుంచి వారి పొలం స్నేహం, ఐక్యత, ప్రేమకు ఒక గుర్తుగా మారింది. నీతి: స్నేహితులు కలిసి ప్రేమతో పనిచేస్తే ప్రతి ప్రయత్నం ఆనందంగా ఫలిస్తుంది.